ఆటో కార్మికులకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్ సాయిబాబా గుడి దగ్గర ఆటో కార్మికుల కుమ్మరి సాలివాహన కమ్యూనిటీ హాల్లను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు స్మార్ట్ సిటీ ప్యాసింజర్స్, ఆటో వర్కర్స్, డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యచంద్ర ప్రకాష్, మాజీ కార్పొరేటర్ కిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడలో సంఘాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. జగన్నాథపురంలోని ఆటో కార్మికుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం జరిగిందని, త్వరలోనే కాకినాడలో కూడా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే వడ్రంగి కులస్తులకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా నెగ్గిన సమయంలో ఏటిమొగ, మహాలక్ష్మీనగర్, ముత్తానగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు ప్రతి వార్డులోనే రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలకు సేవ చేసేవారిని గుర్తించి వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, యూనియన్ నాయకులు కుమార్, కృష్ణ, ముత్యాలు, వెంకన్నబాబు, చందర్రావు, అప్పారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంటే ఏటుమూల ప్రాంతం వాళ్ళు చాలా బిజీగా ఉండి వేటకెళ్ళి వచ్చి వేట విరామ సమయంలో వేటకెళ్ళి 2 మంది వేటకెళ్ళిపోరాడు. ఒక 15 రోజులు వాయిస్ చేసుకుని వచ్చి 1 రోజు 2 రోజులు ఉంటుండి మళ్ళీ వేటకెళ్తారు. ఈ 1 రోజు 2 రోజుల్లో ఇళ్లలో ఉండి కన్నా సరదాగా కుటుంబంతో పార్క్ వచ్చి ఉండాలని ఇప్పుడు బ్రహ్మాండ పార్క్ పడికెట్టాను. అక్కడ ఏటుమూల కష్టంగా అయిపోయింది. ఎమ్మెల్యే గారు 2 సార్లు చేసి కనీసం ఏటుమూల లాంటి తన పుట్టిన ప్రాంతాలు కూడా పట్టుకోలేనటువంటి వ్యక్తి ఈ కొండబాబు. నేను కానీ మా తమ్ముడు కానీ, ఇక్కడ తమ్ముడు కిషోర్ కానీ, నా కింద నాయకులు చాలా మంది, మా ప్రెసిడెంట్ గారు కానీ, ఇలా మా చాలా మంది నన్ను ఆయన నోట్లోంచి అబద్ధం రాదు. నేను అబద్ధం రాను, చెప్పామంటే చెయ్యాలంటే. మాకు జగన్ గారు కానీ రాష్ట్ర గారు అలాగే చూసి పెరిగారు కాబట్టి అబద్ధాలు అనే సంస్థలు నాకు కాదు. రేపు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి. ఇదే కొండబాబు మరి టికెట్ ఇస్తానో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఇదే కొండబాబు అయితే కనుక చాలా గాండాజనాలను అబద్ధాలడానికి మనం ముందు వస్తారు. దయచేసి మీరు అందరూ చెప్పుకోవట్లేదు. ఇందాక తమ్ముడు చెప్పాడు, మనం మైకులు పెట్టుకుని ఆటోలు పెట్టుకుని ఎంత ప్రచారం చేసినా ఈ ఆటో కార్మికుల ప్రచారం నుంచి ఏదీ లేదు. ఎందుకంటే నా బట్టి నేనే చూస్తాను. ప్రారంభోత్సవం చేయడం బహుశా కాకినాడ చరిత్రలోనే మొట్టమొదటిసారి అయ్యొచ్చు నాకు తెలిసినంత వరకు. ఎమ్మెల్యే తెలియదు మరి. 2 కమ్యూనిటీ హాల్లో ఒకే రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే దీని శంకుస్థాపనకి ఆ రోజు మొత్తం వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా కూడా వచ్చాం. ఇంచుమించు 8 నెలలు 9 నెలలు అవుతాయి. ఒక 9 నెలల్లోనే ఒక అపూర్వమైన కమ్యూనిటీ హాల్ని మనం స్టార్ట్ చేసుకోవడం నిజంగా ఈ సందర్భంగా అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి చంద్రశేఖర్ గారిని మనం మెచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే పని పట్టుకుంటే అది సాధించే వరకు నిద్రపోకుండా దాన్ని కంటిన్యూగా ఫాలోఅప్ చేసుకుంటూ ఆ పని అయిందా లేదని ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని పనులు అవుతున్నాయి. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ని పనులు ఇంత తొందరగా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమవుతుంది.